గ్యాస్, కరెంటు ప్రతిదీ కూడా పెంచిన పరిస్థితి. కాబట్టి మనం కోరుతున్న కోరికలో న్యాయం ఉంది, చట్టం ఉంది. కానీ మనం ఓటేసి గెలిపించిన వాళ్ళు ఈ జీతాలు ఇవ్వక్కర్లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తేల్చుకోవాల్సింది మనం తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది తేల్చుకోవాల్సింది మనం. ఇక ఇంకో నిర్ణయం చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల క్రితం కేబినెట్ లో నిర్ణయం చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఆఫ్కాస్ట్ లో ఉన్న వాళ్ళకి సార్ చేయొద్దండి. ఆఫ్కాస్ట్ లో ఉన్నవాళ్ళు ఓకే దించండి. ఆఫ్కాస్ట్ లో లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆఫ్కాస్ట్ ఏంటంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ఆఫ్కాస్ట్ లో ఉండడం వల్ల ఉద్యోగులు బాగా పనిచేయట్లేట. ఈ ఆఫ్కాస్ట్ తీసేసి ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా నియమిస్తే వాళ్ళు బాగా పనిచేస్తారని చెప్తున్నాడు. అంటే మీరు ఏం చెప్తున్నాడు ఇవాళ? మీరు పని చేయట్లేదు అని చెప్తున్నారు. ఆఫ్కాస్ట్ లో ఉన్న వాళ్ళు పని చేస్తున్నారా, పని చేయట్లేదా? పని చేయకపోతే ఈ రాష్ట్రంలో ఏదైనా నడుస్తుందా? అవుట్ సోర్సింగ్ వాళ్ళు పని చేయకపోతే మీరు పని చేయట్లేదు, ప్రైవేట్ అడిగిస్తే బాగా పనిచేస్తారని చెప్తున్నాడు. అని చెప్పి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? గతంలో చూస్తాం కదా మనం, ప్రైవేట్ ఏజెన్సీ ఉన్నప్పుడు నెల జీతాలు ఇవ్వకపోవడం, ఇవ్వాల్సిన జీతాల కంటే తక్కువ జీతాలు ఇవ్వడం, 100 కోట్ల రూపాయల పిఎఫ్ డబ్బుల్ని మన జీతం నుంచి కట్ చేసి వాడు దిగమింగడం, ఈఎస్ఐ సక్రమంగా కట్టకపోవడం, ఈఎస్ఐ కట్టకపోవడం వల్ల మనకి అనారోగ్యం చేస్తే వైద్యం అందకపోవడం, కొంతమంది ఉద్యోగులు చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు అటువంటి ప్రైవేట్ సంస్థలకి మనందరినీ అప్పచెప్తారు, మనందరినీ కూడా అప్పచెప్తారు. అంటే ఎవరి ప్రయోజనం కోసం ఇది? మన ప్రయోజనమా, వాళ్ళ ప్రయోజనమా? వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడం కోసం, ఆ కాంట్రాక్ట్ల పేరు డబ్బులు ఇవ్వడం కోసం. ఆఫ్కాస్ట్ సంస్థ 1% మార్జిన్ మనీతో నడుస్తుంది. అంటే మన జీతాల బిల్లు, పిఎఫ్ బిల్లు మీద 1% కలిపి మన డిపార్ట్మెంట్ లో ఆఫ్కాస్ట్ ఇస్తే ఆఫ్కాస్ట్ జీతాలు ఇచ్చి పిఎఫ్ కట్టి ఆ 1%తో అక్కడున్న ఉద్యోగులకు జీతాలు ఇస్తారు ఆఫ్కాస్ట్. ఇవాళ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఖర్చు తగ్గుతుందా? ఖర్చు తగ్గదు. జరగబోయేది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎంత పంచుకోవాలో నిర్ణయించుకున్నారు. ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్లందరికీ కూడా 4% ఇస్తారు. ఆఫ్కాస్ట్ 1% తీసేసి 4% ఇచ్చి ప్రైవేట్ కాంట్రాక్టర్లు పెడతారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? 3% డబ్బులు వాళ్ళు దిగమింగన్నారు. మరి 3% అమౌంట్ అంటే ఎంత? ఇవాళ ఆఫ్కాస్ట్ లో కనీస జీతం 15,000, అంటే ఏడాదికి 12 నెలలకి 1,80,000. సగటును చూసుకుంటే కనుక ఒక్కొక్క ఉద్యోగికి ఏడాదికి 2 లక్షల జీతం. ఇప్పుడు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. 3 లక్షలు ఇంటూ 2 లక్షలు లెక్కేయండి. దాని మీద 3% లెక్కేయండి. ఒక ఏడాదికి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి 1,500 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దీంట్లో పన్నాగ పడుతున్నారు. ఈ 1,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. మనం కట్టి పన్నుల నుంచి చేస్తారు. కాంట్రాక్టర్లకు 1,500 కోట్లు ఇస్తారు. మనకు ఎంటీఎస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇవ్వడానికి 1,000 కోట్లు ఉన్నాయి. అంటే ఎవరి కోసం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు? ఎవరి కోసం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టు? కాంట్రాక్ట్ కోసం. మరి ఈయన నోరు మెదిపాడా? ప్రతిదానికి ప్రశ్నిస్తా అనేవాడు కదా. ఇప్పుడు నోరు పడిపోయింది, ప్రశ్నించట్లేదు. గొడవలో దండం పెట్టుకుంటూ దేశంలో తిరుగుతున్నాడు. మన సంగతి మానేసి ఇది వాళ్ళు జరుగుతుంది. కాబట్టి మన డబ్బుల్ని తీసుకెళ్లి ప్రైవేట్ కాంట్రాక్టులు కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు ఆఫ్కాస్ట్ రద్దు చేయడం అంటే. ఈ ఆఫ్కాస్ట్ రద్దు చేయకుండా మనం నిలుపుదల చేసుకోవాలా అక్కర్లేదా? చేసుకోవాలంటే ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫ్కాస్ట్ ఉద్యోగిని రోడ్ల మీదకి తీసుకురావాలి రాబోయే కాలంలో. ఆ తీసుకురాగలితేనే మనం ఆపగలం. దానికి మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారో లేదో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, లేదా ఇతర దినసరి డైలీ వేజ్ ఉద్యోగులు, ఇటువంటి ఉద్యోగులందరికీ సంబంధించి వ్యతిరేకమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం ఈ 15 రోజుల కాలంలో చేసింది.
ఒక రంగా చెప్పాలంటే మనం 3-3.5 లక్షల మంది ఉద్యోగులకి ఒక ఛాలెంజ్ విసిరింది. ఈ ఛాలెంజ్ స్వీకరించి దీన్ని తిప్పి కొట్టడానికి అవసరమైన విధంగా భవిష్యత్తులో మన పోరాటాలు ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి పోరాటాలకు సిద్ధపడితే కనీసం మన ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలం. ఇవాళ ప్రైవేట్ సంస్థల కనుక ఈ కాంట్రాక్ట్లు ఇస్తే మన్నే ఉద్యోగంలో పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఇవాళ ఎలక్ట్రిసిటీలో చూస్తున్నాం, ఎలక్ట్రిసిటీ రేటు బాగా పలుకుతోంది. ఇప్పుడు 10 లక్షలు ఇస్తే తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు. ఇవాళ చాలా డిపార్ట్మెంట్ లో 3 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తే తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లేదు. వీళ్ళందరూ కూడా రేట్లు ఫిక్స్ చేశారు. కాబట్టి మనమే ఉంటామని గ్యారంటీ లేదు. ప్రైవేట్ ఏజెన్సీలు వస్తాయి. ఆఫ్టాస్ ఉండడం వల్ల కనీసం నియమించబడిన వాళ్ళ మనకి నెల జీతం వస్తుంది, పిఎఫ్ అమలవుతోంది, ఈఎస్ఐ అమలవుతోంది. అంతకంటే గొప్పగా లేకపోవచ్చు, కనీసం ఏమైనా ఉంటున్నాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఉంటే అవి కూడా ఉండవు. కాబట్టి మనం కోరుతున్న కోరిక ఏదైతే ఉందో ఎంటీఎస్ అమలు అవ్వాలనేది న్యాయమైన కోరికే, చట్టసమ్మతమైన కోరికే. అయితే ఈ ప్రభుత్వాలకి న్యాయాలు చట్టాలు అక్కర్లేదు, వాళ్ళ లాభాలు తప్ప. అది గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, రెండు మన ఎడల ఒకేలా ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాల తీరేనా వేరుగా ఉందా? 2005 నుంచి చూడండి. 2005లో మనం రెగ్యులర్ అయ్యావా? రెగ్యులర్ పోస్ట్ కాదుగా, కాంట్రాక్ట్ లో. ఎవరప్పుడు అధికారంలో ఉన్నది? 2005లో రాజశేఖర రెడ్డి. ఏ పార్టీ అది? కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది? మళ్ళా కాంగ్రెస్, కిరణ్ కుమార్ రెడ్డి. అయ్యామా? అవ్వలేదు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది? టీడీపీ. రెగ్యులర్ చేయడం కానీ, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతం కానీ చేశాడా? చేయలేదు. తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చింది? వైసీపీ. అప్పుడైనా చేశారా? లేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తుందా? లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, విధానాలు మాత్రం మారటం లేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 3 లక్షల మంది రోడ్ల మీదకి రాకుండా మన సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు మేము అందరినీ మాట్లాడమంటే ఒక్కొక్కళ్ళు ఒక అరగంట సేపు మాట్లాడతారు సమస్యల మీద. జీతం సరిపోవట్లేదు, తక్కువ జీతాలు ఇస్తున్నారు, సీనియారిటీలు కన్సిడర్ చేయట్లేదు, ఇంక్రిమెంట్ ఇవ్వట్లేదు, మాకు పర్మనెంట్ పోస్ట్ ఇవ్వట్లేదు, మా అధికారులు వేధిస్తున్నారు, ఇవన్నీ చెప్తారు. మరి వీటన్నింటినీ పరిష్కారం చేసుకోవడానికి ఏం చేద్దాం అంటే మాత్రం నోరు పెగలదు. మీకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేద్దామంటే కాలు అడిగి బయటపడదు. మనం ఉన్నది 3 లక్షల మంది, పోరాటంలోకి వచ్చింది 100కి 3 లేదా 4, 96 మంది రారు. మరి 96 మంది యాక్టివ్గా లేరా? ఉన్నారు. ఎక్కడున్నారు? వాట్సాప్ లో ఉన్నారు. వాట్సాప్ లో కత్తులు చూపిస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు కూడా. బయటకి రోడ్ల మీద మాత్రం రాదు. రోడ్ల మీద రాదు. ఎందుకంటే ఖర్చు లేని పని, ఆ ఖాళీగా కూర్చుని అత్తప్పు లేదే పని లేదు వాళ్ళకి, ఆ మెసేజ్లు పెట్టి వాళ్ళకి అని చెప్పి ఆ మెసేజ్ మాత్రం పెడుతూ ఉంటారు. దానివల్ల పరిష్కారం రాదు. ఫిజికల్ గా మనం మన కుటుంబాలతో సహా రోడ్ల మీదకి వచ్చిన రోజే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మనందరం వాట్సాప్ లో తిప్పుకున్నారు. పలానా పంజాబ్ లో వాళ్ళు రెగ్యులర్ అయిపోయారు, అక్కడ ఒరిస్సాలో 1,16,000 మంది పర్మనెంట్ అయిపోయారు, పలానా ఢిల్లీలో ఎక్కువ జీతాలు ఇస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అక్కడ ఒరిస్సాలో ఎందుకు రెగ్యులర్ అయ్యారు? కుటుంబాలతో సహా నెలల తరబడి రోడ్ల మీద కూర్చున్నారు. 45 రోజుల పాటు కూర్చున్నారు 1,00,000 మంది ఉద్యోగులు. మనం ఒక అరగంట మీటింగ్లో కూర్చోవాలంటే మనకి బరువు. భోజనం ఒక అరగంట లేట్ అయితే బరువు. ధర్నాకి వస్తే 1:30 తర్వాత గంటలు ఖాళీ అవుతూ ఉంటాయి. అక్కడ అట్లా పోరాటాలు చేశారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. అటువంటి పోరాటాలు మనం చేయట్లేదు కాబట్టి మనం ఇలా కూర్చున్నాం ఇన్నేళ్ళైనా. ఇది మారనంతకాలం ప్రభుత్వాలు ఎవరున్నా, ఏ పార్టీలు అధికారంలో ఉన్నా, మన 3 లక్షల మంది కుటుంబాలతో సహా అవసరమైతే నెలల తరబడి రోడ్డు మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు అలా కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే మీతో పాటు మేము కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో తెలుసుకోవాల్సింది. అది చేయకుండా కబుర్లు చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. అవసరం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా మన సభ్యుల కింద తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. మీ అందరి మీద ధైర్యంతో నిన్న మేము స్టేట్మెంట్ ఇస్తాం. ఆఫ్కాస్ రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమమే. ఆ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇచ్చిన మొదటి పిలుపు ఏంటి? రేపు మీ కలెక్టర్లకి
సామూహిక వినతి పత్రాలు ఇవ్వాలి. రేపు ఉదయం ఇద్దామా వద్దా? ఇద్దాం. రేపు ఉదయం కలెక్టరేట్ దగ్గర 10 గంటలకల్లా వచ్చి వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో రేపు ఉదయం 10 గంటలకి కలెక్టరేట్ దగ్గర ఉండాలి. రాసుకోండి, ఆ పేర్లన్నీ నోట్ చేస్తాను. రాకపోతే మిమ్మల్ని అడుగుతారు, గుర్తుంచుకోండి. మీరు చేయొస్తారంటే రేపు పొద్దున్న 10 గంటలకు కలెక్టరేట్ దగ్గర వస్తాం. కాదు, మనం మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మాస్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎంటీఎస్ అమలమైన ఆప్తాస్ విరుద్ధ ఆలోచన నిర్మించుకోవాలని చెప్పి ఇవ్వాలి. చెయ్యొత్తు కూడా కాదు, గుర్తుంచుకోండి. ఫోటో తీశారు, మేము అలా అడుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మన ఎలక్షన్ కూడా, అది 16 జిల్లాలో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం కొన్ని కార్యాచరణ తీసుకున్నాం. ఏంటా కార్యాచరణ? ఇవాళ అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోమన్నాం. రేపు కలెక్టర్లకి సామూహిక వినతి పత్రాలు ఇవ్వమన్నాం. అయిన తర్వాత కలెక్టర్లకి, కలెక్టర్ ద్వారా చీఫ్ సెక్రటరీకి మెమోరాండం ఇవ్వాలి. 24వ తారీఖున ఈమెయిల్ ద్వారా ఉదయం 11 నుంచి 12 గంటలు ఆ టైంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈమెయిల్ పంపాలి. ఎవరికి? చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్కి 3 ఈమెయిల్. మీ మోడల్ ఆల్రెడీ పంపించాం, మీకు మెయిల్ అన్నీ. మీరు దాన్ని మెయిల్ చేయడమే మీరు చేయాల్సింది. 11 నుంచి 12 మధ్య అయిన తర్వాత మీ ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలి. అయిన తర్వాత చెలో విజయవాడ కార్యక్రమం. కానీ ఈ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేయాల్సిన అవసరం. ఈ కమిటీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, రాష్ట్ర కమిటీగా ఇచ్చిన కార్యక్రమాలు ఏవైతే ఉందో వాటిని అమలు చేయడం, మీ కమిటీ సమావేశాలు రెగ్యులర్ గా జరుపుకోవడం, ప్రతి నెల ఒకసారి సమావేశమై సమస్యలన్నీ కూడా చర్చించి దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం. ఇక్కడ పరిష్కారం కాకుండా విజయవాడ పంపిస్తే అధికారులకు మేము వినతి పత్రాలు ఇస్తాం. దాని ద్వారా మనందరం ఐక్యంగా ముందుకు సాగడం ద్వారా మాత్రమే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనం ఐక్యంగా ముందుకు సాగనంత కాలం అరకొరగా కొన్ని సాధించుకోవచ్చు. మనం సాధించుకోవచ్చు. లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు కావచ్చు, పిఎఫ్తో పాటు సాధించుకోవడం కావచ్చు, లేకపోతే పిఎఫ్ఈఎస్ఏ లాంటివి సాధించుకోవడం కావచ్చు. ఈ రోజు మనకున్న అరకొర సౌకర్యాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా మనం పోరాటాలు చేస్తే వచ్చాయి తప్ప ఎవరు కూడా దయదచ్చి మనకి ఇవ్వలేదు. ఒకప్పుడు ఎటువంటి వేతనాలు లేని పరిస్థితుల్లో మనం మినిమం టైం స్కేల్ సాధించుకున్నాం. 2005 మొట్టమొదటి జీవో సాధించుకున్నాం 2501. 2008లో జీవో నెంబర్ 3 సాధించుకున్నాం. పిఎఫ్ఈఎస్ఐలు అప్పుడే మనం సాధించుకున్నాం. 15 క్యాజువల్ లీవ్ సాధించుకున్నాం. ఇవాళ మహిళలకి 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ని మనం ప్రాణత్యాగాలతో సాధించుకున్నాం. దయచేసి ఇవ్వలేదు. 104లో పనిచేసే ఉద్యోగులు వాహనానికి యాక్సిడెంట్ అవడం వల్ల ఆ వాహనంలో డ్యూటీలో ఉన్న 2 చనిపోయారు. సంతోషి కుమారి అనే స్టాఫ్ నర్సు, మోహన్ రావు అనే డ్రైవర్ చనిపోయారు. చనిపోయిన తర్వాత 104 ఉద్యోగులుగా అందరం కూడా 1000 మంది విజయనగరం జిల్లా బొబ్బి దగ్గర యాక్సిడెంట్ అయింది. 1000 మంది కూడా అక్కడ చేరుకున్నారు. మనం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన తర్వాతే మనకి మెటర్నిటీ లీవ్లు వచ్చాయి. 180 రోజులు జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ వచ్చింది. ఈ ప్రభుత్వం కనుక సక్రమంగా మెటర్నిటీ లీవ్ ఇచ్చుంటే చనిపోయిన సంతోషి కుమారి బతికుండడమే కాదు, ఆమె కడుపులో ఉన్న 9 నెలలు నిండిన పిండం కూడా బతికుండేది. ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ ఇవ్వకపోవడం వల్ల, మెటర్నిటీ లీవ్ లేకపోతే జీతం రాదు కాబట్టి, జీతం లేకపోతే కుటుంబం గెలవదు కూడా, డ్యూటీలో ఉంది, యాక్సిడెంట్లో చనిపోయింది. మనం పెద్ద ఎత్తున ఆందోళన అక్కడ నిర్వహించాం. అయిన తర్వాత ఆగస్టు నెలలో అలంకార్ చెట్ల దగ్గర 12,000 మందితో ధర్నా నిర్వహించాం. ఆ ధర్నా నిర్వహించిన తర్వాతే మనకి ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళలకి 180 రోజులు జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ సాధించుకున్నాం. ఎవరి దయతోటి కాదు, పోరాటంతో సాధించుకున్నాం. చనిపోయిన 2 మనం వెనక్కి తీసుకురాలేకపోయాం. ఫ్యూనరల్ చార్జెస్, దాన ఖర్చులు జీవో సాధించుకున్నాం ఆ పోరాటంతో. నేచురల్ డెత్ అయితే 2 lakhs, యాక్సిడెంట్ డెత్ అయితే 5 lakhs, ఆ జీవోను కూడా సాధించుకున్నాం ఆ పోరాటంతో. ఎవరు దయదచ్చవలేదు మనకి ఇప్పటిదాకా కూడా. అటువంటి పోరాటాన్ని మనం పెంచగలిగితేనే మన రెగ్యులరేషన్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు. అంటే రిటైర్మెంట్లు కూడా ప్రారంభమయ్యాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులు రిటైర్మెంట్ కూడా అవుతున్నారు కిందటి ఏడాది ఆగస్టు నుంచి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు,
62 సంవత్సరాల వయోపరిమితి పెంపుదల కావచ్చు, వీటన్నిటిని కూడా మన పోరాటాలను ఐక్యంగా మరింత పెద్ద ఎత్తున ఉద్యమించి అవసరమైతే మన కుటుంబాలతో సహా రోడ్ల మీద కూర్చోగలిగితే మనం సాధించుకోవచ్చు. అటువంటి దానికి మీరందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పి మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. ఏవి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మన కష్ట నష్టాలన్నీ కూడా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కాబట్టి ఒకటి నాగేశ్వరరావు గారు ఈ సదస్సు సందర్భంగా ఒకటి అడిగారు ప్రశ్న, రేపు రాబోయే రోజుల్లో మన జిల్లా జేఏసీగా పోరాటానికి మీరందరూ సిద్ధమా అని చెప్పి చేతులు ఎత్తమన్నారు. ఎవరన్నా ఎత్తారా? మీ అందరి తరఫున హామీ ఇవ్వడానికి మీరందరూ సిద్ధమా? చేతులు ఎత్తండి. రాబోయే రోజుల్లో ఆఫ్కాస్ రద్దు కానీ వర్క్ కాంట్రాక్ట్ అన్ని కూడా మనం ఏదైతే డిమాండ్ పరిష్కారం కోసం సిద్ధమా? థ్యాంక్ యూ. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి మన జిల్లా జేఏసీ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జేఏసీ నేతలు, సిఐటియు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి గారు, సిఐటియు నాయకులు జయచంద్ర గారు, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నేతలకి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం వచ్చినటువంటి మిత్రులందరికీ శ్రామిక మహిళా రాష్ట్ర కమిటీ తరఫున మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. హాలు చాలా కళగా ఉంది, కానీ మీ మొహాల్లో ఆ కళ మాత్రం కనపడడం లేదు. మీ మొహాల్లో మన మొహాల్లో కళ కనపడాలా లేదా అనేది కూడా మనమే నిర్ణయించుకోవాలి. ఎవరో నీ మొహం కళగా ఉంచాలి లేదా కళా విహీనంగా చేయాలి అనేటటువంటి ఎదుటి వారికి మనం ఛాయిస్ ఇవ్వకూడదు. ఆ ఛాయిస్ మనమే తీసుకోవాలి. జీవితం అనేది చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మనం ఏమైతే కోరుకుంటామో ఆ కోరుకున్న అన్నిటిని కూడా సాధించుకునేటటువంటి పని కూడా జరగాలి. మన మొహాలు కళగా ఉండాలి అని అంటే జేఏసీగా ఏర్పడి చేసేటటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలన్నింటిలో మనం భాగస్వామ్యం వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అనేక రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మీటింగ్ హాజరయ్యారు. రకరకాల వర్కుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. టెక్నికల్ వర్క్ దగ్గర నుంచి నాన్ టెక్నికల్ వర్క్ దాకా, ఆఖరికి మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేసే వ్యవసాయ, ఒక రకంగా అంటే వ్యవసాయ వర్క్ ఏదైతే కూలీలు చేస్తారో అలాంటి వర్క్ చేసే వాళ్ళ వరకు కూడా ఇందులో ఉన్నారు. మనందరినీ కాంట్రాక్ట్ అనో, అవుట్ సోర్సింగ్ అనో, లేకపోతే ఎన్ఎంఆర్ అనో, డైలీ వేజ్ అనో, రకరకాల పేర్లు పెట్టి మన శ్రమని దోచుకునేటటువంటి పని ఈరోజు పాలకులు చేస్తున్నారు. మన శ్రమని పాలకులు దోచుకోవడమే కాదు, కాంట్రాక్ట్ పేరుతోటి, అవుట్ సోర్సింగ్ పేరుతోటి వేరే వాడికి థర్డ్ పార్టీ వాడిని తీసుకొచ్చి నేను ఒక్కడే దోచుకొని తింటాం కాదు, నువ్వు కూడా దోచుకొని తిననే పద్ధతిలో వాళ్ళకు కూడా అప్పచెప్పే పని చేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాం, దాదాపు 20-25 ఏళ్ళగా పోరాటాలు చేస్తా ఉన్నాం. కొత్త కొత్త స్కీములు వస్తా ఉన్నాయి. కానీ ఈ కాలంలో పర్మనెంట్ అయినటువంటి వాళ్ళు చూస్తే లాస్ట్ గవర్నమెంట్ లోనే కొంచెం 10,000 మంది, 10,300 మంది పర్మనెంట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు చేయలేదా? 4,000 మందినే చేశారట. 10,300 అనేది బాగా ప్రచారం అయ్యింది. మరి ఇప్పుడు మనం పర్మనెంట్, మనం మొట్టమొదటి నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఈ కష్టాలన్నీ పోవాలని అంటే పర్మనెంట్ కావాలనేది కోరుకుంటున్నాం. సరే, పర్మనెంట్ అనేది కాస్త దూరంగా ఉంది కాబట్టి కనీస వేతనం అన్న ఇస్తే ముందు ఈ బాధల నుంచి గట్టెక్కొచ్చు అనేది అనుకుంటున్నాం. కనీస వేతనం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి, తర్వాత పర్మనెంట్ కావాలి. ఇవి మన డిమాండ్స్, ప్రధానమైనటువంటి డిమాండ్స్. మరి లాస్ట్ గవర్నమెంట్ ఆఫ్కాస్ తీసుకొచ్చింది. ఆఫ్కాస్ తీసుకొచ్చిన తర్వాత జరిగిన ఒక మంచి పని ఏంటంటే కొంచెం జీతాలు రెగ్యులర్ గా రావటం. ఈ కాంట్రాక్టులు మారినప్పుడల్లా వీళ్ళు వెళ్ళిపోయే పను, లేకపోతే వాటికి సంబంధించిన పిఎఫ్ లో, ఈఎస్ లో ఎగ్గొట్టేటటువంటి పను, ఇలాంటివి జరగకుండా కొంచెం గట్టిగా నిలయించడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారే పర్మనెంట్ చేస్తారు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు అందరు అని చెప్తేనే మనం మోకమ్మడిగా ఓట్లేసి ఆయనకి 151 సీట్లు ఇచ్చాం. ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాడు? నాకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఎంతమంది ఉంటారని తెలియదు, కాబట్టి నేను కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళ వరకే పర్మనెంట్ చేస్తానని చెప్పి ఊరించి 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 చివరి నిమిషంలో అది కూడా ఒక 4000 మందిని చేశారు. ఆప్కాస్ కూడా కొంతమందికి నష్టం జరిగింది, ఎక్కువ మందికి ఉపయోగం కూడా జరుగుతుంది ఆప్కాస్. ఇప్పుడు ఈ ఆప్కాస్ కూడా వద్దట, మళ్ళీ థర్డ్ పార్టీ వాడు తీసుకొచ్చి పెడతాం, వాడికి కాస్త తినడానికి పెడతాం, వాడు కూడా బ్రతికితేనే మళ్ళీ ఎన్నికలప్పుడు వాడు కలిసి నాకు డబ్బులు ఇస్తే నేను ఆ డబ్బులు పెట్టి ఓటర్లకి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునేటటువంటి పని చేయొచ్చని మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతులను తీసుకురావడం కోసం చూస్తున్నాం. అసలు కనీస వేతనం ఎందుకు అడుగుతున్నాం మనం? అసలు కనీస వేతనం అంటేనే మనం తిని రేపు పని చేయటానికి కావలసిన శక్తిని ఇచ్చేదే ఆ డబ్బే కనీస వేతనం. మరి మనం ఎట్లా పనిచేస్తున్నాం అంటే కనీస వేతనం రాకపోయినా మనం పనిచేస్తున్నాం, బ్రతికే ఉన్నాం. అందుకే 30 ఏళ్ళు 40 ఏళ్ళు లాగా 40 ఏళ్ళు 60 ఏళ్ల వయసు లాగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఏ జబ్బు ఎందుకు వస్తుందో తెలీదు. మనం చాలా సార్లు చెప్తా ఉన్నాం, దేశంలో రాష్ట్రంలో ఆకలి చావులు పెరుగుతున్నాయని. చాలా మంది అనుకుంటున్నారు ఆకలి చావులంటే తిండి లేకుండా పస్తులుండి ఎవరు చనిపోతున్నారండి అని అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆకలి చావులంటే తిండి తినకుండా ఒకేసారి చనిపోవడం కాదు. ఒక మనిషి 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతుకుండటానికి కావలసిన పౌష్టికాహారం తీసుకోకుండా ఏదో ఒకటి కలో గంజో పచ్చల మెతుకులో తిని మన శరీరం దృఢంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఆహారం తీసుకోకుండా తిని బ్రతుకుతా ఉన్నటువంటిది కూడా దాని వల్ల కూడా రోగాల బారిన పడిపోయి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అనేది ఏం లేదు. ఏ గవర్నమెంట్ అన్నా ఉండేవండి పని ఒత్తిడి. మన జీతాల గురించి అడిగితే మాట్లాడరు, ఇంకో పని అదనంగా పెడతారు. జీతాలు సరిపోవట్లేదు, ధరలు పెరుగుతా ఉన్నాయి, మా వేతనాలు పెంచండి అని అడిగామనుకోండి, పని చేయలేకపోతే మానే, కొత్తగా వచ్చింది పద్ధతి, మానేసాయి. నీకు జీతం చాలట్లేదా, నీకు పని ఎక్కువైందా, చేయలేకపోతున్నావా అంటే మానేసి వెళ్ళిపో. మరి మానేసి వెళ్ళిపోతే ఎట్లా బ్రతకాలి? ఈ చెప్పిన ఆయన మాత్రం మానేడు, ఆ చెప్తున్నటువంటి వ్యక్తి మాత్రం ఆయనకి గ్యారంటీ ఉంటుంది పోస్ట్, మళ్ళా తర్వాత తరం కూడా గ్యారంటీ చేసుకునే పని చేస్తా ఉన్నాడు. అందుకని మిత్రులారా, ఇప్పుడు మనం కూడా ఏ రంగానికి ఆ రంగం విడివిడిగా ఉన్నాం. ఈరోజు సిఐటియు వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీదగా తీసుకొచ్చి ఐక్యం చేసి పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తా ఉంది. మొన్ననే గవర్నమెంట్ వచ్చింది, ఒక 1 year దాదాపు దగ్గరకు వస్తా ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనుకుంటున్నారంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళ తర్వాత కదా ఎన్నికలు వచ్చేది, ఈ లోపు వీళ్ళు నరుసుకొని కొట్టుకొని గొడవ చేసుకొని ఏమైనా చేసుకొని 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాల్ని విస్మరించారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకొచ్చాడు. ఆ నవరత్నాల్లో ఒక్క రత్నం ఇచ్చినా మనకు అందిన మన తరాలు బతికిపోయాయి. ఏమిటా నవరత్నం? పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి నవరత్నం అన్నాడు, చేయూతనిచ్చి నవరత్నం అన్నాడు, డ్వాక్రా డబ్బులు తిరిగిచ్చి ఆసరా అనే పేరు పెట్టి అదొక నవరత్నం. ఈ పద్ధతిలో నవరత్నాలు పెట్టాడు. వాటికి నవరత్నాలు అంటే మనకి ఎట్లా తెలియదు, ఆ రత్నాలు మనం చూడలేదు కదా, ఇవే నవరత్నాలు అనుకోమని చెప్పాడు. ఇప్పుడు ఆయన నవరత్నాలు పెడితే ఆ నవరత్నాల్లో ఏ రత్నం ఎవరికి అందలేదు. ఎవరు లక్షాధికారులు కోటేశ్వర్లు కనీసం రోజువారీ బ్రతకడానికి కూడా కావాల్సిన పద్ధతిలో ఎవరికి అందలేదు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఆయన నవరత్నాలు తీసుకొచ్చాడు, నేను సూపర్ 6 తీసుకొచ్చాను చెప్తున్నాను. ఇప్పుడు ఈ సూపర్ 6 పరిస్థితి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేశారు అనుకోండి, జూన్ నెల నుంచి 6 నెలలు 7 8 నెలలు అవుతా ఉంది. ఇప్పటికి రేపు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానన్నా మరి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ లేదా ఇతరత్ర రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళ కొనుగోలు శక్తి పెరగాలి కదా, వీళ్ళు బ్రతకాలి కదా. వీళ్ళ కోసం నేను ఏమన్నా చేస్తాననేటటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడా? అసలు మనం ఊసే లేదు. ఇప్పుడు మనం కొత్త హక్కుల కోసం పోరాటం కాదు, ఉన్న హక్కులని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా మారింది. మనం కనీస వేతనం అడగక ముందే ఇప్పుడు మళ్ళా బయట థర్డ్ పార్టీని తీసుకొస్తే నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఈ కాంట్రాక్టర్ మారితే నా ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే మీమాంసలోనే ఉంటాం. అంటే ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, నేను ఈ బట్టలు కట్టుకున్నానంటే నా ఇష్టపూర్వకంగా కట్టుకున్నాను, నేను ఈ తిండి తింటున్నానంటే నా ఇష్టపూర్వకంగా తింటున్నాను, లేదా నేను ఈ ఆలోచన చేస్తున్నానంటే నా తెలివితేటలతో చేస్తున్నాను మనం అందరం అనుకుంటున్నాం. కానీ మనం ఏమీ లేదు. ఏ బట్టలు కట్టుకోవాలో, ఏ పేస్ట్ వాడాలో, ఏమి ఆలోచించాలో అన్ని కూడా పాలకులే నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పర్మనెంట్ జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ అవకాశం రద్దు చేసి మళ్ళా థర్డ్ పార్టీ తీసుకొచ్చి పెడితే వీడు మారకుండా ఉండాలి, జీతాలు రెగ్యులర్ గా ఇవ్వాలి. ఆయన గ్యారెంటీగా 3 నెలలు 4 నెలలు వేతనాలు ఇవ్వకుండా ఆపే పని చేస్తారు. అప్పుడు మనం పర్మనెంట్ కోసం ఆలోచించాం. జీతాలు వస్తే బాగున్నారు, ముందు జీతాలు వస్తే చాలు అనుకుంటాం. ఈ జీతాలు వస్తే చాలని ఎవరు అనుకుంటున్నారు? మనం అనుకునేలాగా ప్రభుత్వం చేస్తుంది. ఇక పర్మనెంట్ కోసం ఆలోచించేది లేదు, లేదు ఇంకో దాని కోసం ఆలోచించేది లేదు. అంటే మనం ఒక అడుగేస్తే 4 అడుగులు మన ఆలోచనలు వెనకలాగే పని ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతోటి క్రికెట్ ఆడటం మొదలెట్టాడు. ఇప్పుడు బ్యాట్ అయిన అయ్యాడు, బాల్ మనం అయ్యాం. కోడితే ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ అవకాశం రద్దు చేసి బాల్ కోడితే సూపర్ 6 కాదు 6కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. జీవో నెంబర్ 2 తెచ్చేసి ఏంటి మరి పరిస్థితి? అందుకనే మిత్రులారా మీరు అందరూ చూడండి, నా ఉద్యోగం పోతుందండి, మా మేనేజ్మెంట్ ఊరుకోదండి, నేను 2 రోజులు సెలవు పెడితే లేకపోతే సమ్మె చేస్తే లేకపోతే పోరాటానికి వస్తే నా పేరు లిస్ట్ అవుట్ చేసి నేను తీసేస్తాను అంటున్నారండి, వేధిస్తున్నారండి. ఎంతమందిని వేధిస్తారు? ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఇన్ని రకాల దాదాపు 22 రకాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు. 2 SSI సంబంధించి అయితే దాంట్లో ఏ వింగ్ కావింగ్ మళ్ళీ 20 మంది 21 మంది వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇప్పుడు మన ఆలోచనలు ఏమి కావాలి అని ఆలోచించే పరిస్థితులు కూడా మనం లేవు. యాప్లు తెచ్చారు, కాస్త బాగున్నటువంటి వాళ్ళు యాప్ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ చూస్తే యాప్లు ఏఎన్ఎంలు చెప్తున్నారు 70 రకాల యాప్లు ఇచ్చారండి, మేము చేయలేకపోతున్నాం. ఈ 70 రకాల యాప్లు చేయలేక ఒక 10 యాప్లు ఆశా వర్కర్లకు తోచేస్తారు వాళ్ళు. ఈ ఆశా వర్కర్లు ఈ పని చేయలేక ఈ ఏఎన్ఎం దుర్మార్గురాలు నాతో పని చేపిస్తుంది, అదనంగా ఈమె సంగతి తేల్చాలనుకుంటుంది. అసలు 70 యాప్లు ఇచ్చింది ఎవరు? అందులో 10 నెట్టడానికి కారణం ఎవరు? అంటే కింద ఉన్నటువంటి మనకే తగాదాలు పెట్టే పని ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తెలుసుకోకుండా మనమే కొట్లాడుకునేటటువంటి పని చేస్తాం. రెండోది, ఈ రోజు ఏంటి, చాలా మంది పైరులు తయారయ్యారు. చాలా కాలంగా పనిచేస్తున్నారు కదా, మిమ్మల్ని పర్మనెంట్ చేపిస్తాం, ఓ 2 లక్షలు ఇవ్వండి, ఓ 3 లక్షలు ఇవ్వండి అంటే ఈ పోరాటాలు, రోడ్డు మీద వెళ్తారు, కేసులు, పోలీసులు, ఈ గోడ కంటే ఇదేదో ఈ 2 లక్షలు 3 లక్షలు ఇస్తే పర్మనెంట్ చేస్తారు కదా అనేటటువంటి పద్ధతి. అప్పో సొప్పో తెచ్చి భారీ మేడలో ఉండేటువంటి పుస్తులు తాకట్టు పెట్టి లేకపోతే ఉన్నటువంటి ఇంటిని తనఖా పెట్టి తీసుకెళ్లి ఆ డబ్బులు ఇస్తే చెప్పుకోవడానికి లేదు, ఇచ్చినట్టు ఆధారాలు ఉండవు. ఆయన మళ్ళీ ఫోన్ పేలు కూడా తీసుకోడు, బ్యాంక్ ద్వారా కూడా తీసుకోడు, నెట్ క్యాష్ తీసుకుంటాడు. ఏం చెప్తాడు? నువ్వు డబ్బులు ఇచ్చినట్టుగా ఈ ట్రాన్సాక్షన్ తెలిసిందంటే మళ్ళీ నీకు ప్రమాదం, నాకు ప్రమాదం అని చెప్తాడు. మనం నిజమే కదా, నువ్వు మాత్రమే తీసుకొచ్చి ఇంకెవరికి చెప్పుకో, ఇంకొకరికి చెప్తే వాళ్ళు పోటీకి వచ్చారంటే నీకు కూడా రాదు ఈ పోస్ట్ అంటే నిజమే కావాలని అందరు తీసుకెళ్ళి ఇస్తారు. ఒకరు తెలుసుకోకుండా చివరికి రామని తెలిసిన తర్వాత నేను ఇచ్చా కొట్టుకునేటటువంటి పరిస్థితి. అందులో ఈరోజు మనకి ఏదైతే బాధగా ఉందో, ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని కూడా కొద్దిమంది వాళ్ళకు ఉపయోగపెట్టుకునేటటువంటి పని కూడా చేస్తున్నారు. అందుకని మనం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు మనం కొత్త హక్కుల కోసం కొట్లాడటం కాదు, ఉన్న హక్కులనే
వాటిని అమలు చేయడం కోసం మా చంద్రబాబు నాయుడు గారు చాలా కుతూహల పడేటటువంటి పని చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఆప్కాస్కు సంబంధించే కాదు, ఇతరత్ర ఏమన్నా అడుగుతా ఉంటే ఇప్పుడు ఈ రావడంతోనే మన మీదే దాడి మొదలెట్టాడు. దాడి మొదలుపెట్టి గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వేసింది, మీ అందరూ తెలుసు. టెండర్లు వేసినటువంటి వాడికి తీసేసుకొని వాడిని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ వేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు కార్మికులతోటి రివర్స్ టెండరింగ్ వేసే పనిలో ఉన్నాడు. ఈరోజు మనం ఏం అడగకుండానే మనకి ఎదురొచ్చి ఈ ఉన్నది ఉంచితే చాలు, పర్మనెంట్ అడగకుండా ఉండడానికి ఆప్కాస్ రద్దు చేస్తానన్నాడు. కనీస వేతనం అడగకుండా ఉండడానికి ఈరోజు ఆప్కాస్ రద్దు చేసేటటువంటి పని సిద్ధమయ్యాడు. అందుకని మిత్రులారా ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాం, గత గవర్నమెంట్ లో అంగన్వాడీలు సమ్మె చేశారు 42 రోజులు, యస్మాని ప్రయోగించే పని చేశారు. వాళ్ళకి ఆఖరికి కట్ ఆఫ్ డేట్ ఇచ్చి మీరు సమ్మె విరమించకపోతే మీరు 1,00,000 మందిని తీసేస్తామని చెప్పారు. ఎలా తీసేస్తారో తీసేయండి, మేము కూడా చూస్తామని చెప్పి సమ్మె చేశారు చివరి వరకు కూడా వాళ్ళు. అంటే అందరూ ఐక్యంగా ఉంటే మనం పోరాడతాం, ఏం పోతుంది? మనకు ఐక్యత కలిగింది. ఏ పోరాటంలో కూడా విజయాలు డైరెక్ట్ గా కనపడకపోవచ్చు, మనకి విజయాలు అంటే జీతం పెరగటమే విజయం. ఇది రెండే విజయాలు కాదు. ఎప్పుడు కలవనటువంటి వాళ్ళు ఐక్యంగా కలవడం. మనం ఐక్యంగా ఉన్నామంటే మేనేజ్మెంట్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించేటటువంటి పని చేస్తాం. కాబట్టి మిత్రులారా రాబోయే కాలం ఒకవైపునేమో ఎన్నికలు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. ఈ లోపు పాలకుల్ని కదిలించగలిగేటటువంటి పరిస్థితి అంతగా లేనటువంటిది ఉంటుంది. కానీ ఎప్పుడు ఈ పాలకుల్ని కదిలించడానికి అవకాశం ఉంటుందంటే ఎన్నికలతో సంబంధం లేకుండా అన్ని సెక్షన్ లో పనిచేస్తున్నటువంటి ఈ 3.5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ఉద్యోగులతో పాటు స్కీముల్లో పనిచేసే మరొక 3 లక్షల మంది అందరూ కూడా తమ తమ పనులు పొందుపెట్టి రోడ్డు మీదకి వచ్చే పని చేస్తే ఈ ప్రభుత్వం దిగి రాక తప్పదు. ఆ రకమైనటువంటి పద్ధతిలో మన పోరాటం ఉండాలి. ఈ మధ్యకాలంలో సమాన పనికి సమాన వేతనం అంటే మన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వీళ్ళకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా వేతనం ఇవ్వమనేటటువంటిది నినాదం. కొన్ని డిపార్ట్మెంట్ లో మహిళలకి తక్కువ, పురుషులకి ఎక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రామ పంచాయతీ లాంటి దాంట్లో మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పురుషులతో పాటు సమానంగా అడుగుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో ఆ యజమాని ఏం చేశాడంటే మేము ఇచ్చేస్తామండి సమాన పనికి సమాన వేతనం అన్నాడు. 12,000 ఏమో మహిళలకు ఇస్తున్నారు, 13,500 పురుషులకు ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇద్దరికి సమానం చేసి 11,000 ఇచ్చారు. ఇదేంటి సమానంగా 11,000 ఇచ్చారని అడిగితే మీరు సమాన పనికి సమాన వేతనంగా అడిగింది పురుషులతో పాటు సమానంగా కదా, అందుకనే ఆ 13,500ని వీళ్ళకి ఇస్తున్న 12,000ని సమం చేస్తే మొత్తం 11,000 రూపాయలకి వేతనం వచ్చిందని. అంటే ప్రభుత్వాల ఆలోచన ఎలా ఉన్నాయి? మనం ఒక అడుగేస్తే 4 అడుగులు ముందుకేస్తా ఉంది. ఈ రోజు నిరుద్యోగం పెరుగుతా ఉంది. ఈ నిరుద్యోగాన్ని పెంచి పోషించే పని కూడా పాలక వర్గం చేస్తా ఉంది. మీరందరూ చూస్తే గత గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ 2.5 లక్షల మంది వాలంటీర్లు పెట్టింది గత ప్రభుత్వం. 5,000 రూపాయలకి 5 ఏళ్లు పనిచేశారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు మీకు 10,000 ఇస్తానని చెప్పాడు. ఇంకేమో 10,000 ఇస్తారు కాబట్టి అనుకున్నారు వాళ్ళు. ఓట్లన్నీ ఈరికేసారు. ఇప్పుడు వెళ్తే అసలు మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మిమ్మల్ని తీసేశాడు, ఇంకా 6 నెలలు జీతం అదనంగా ఇచ్చారు, ఈ తీర్మాన్ని మేము లాగామంటే మీకు జీతాలు ఇచ్చినాడు, మీరేమో రికవరీ చేయాలి, మొత్తం వెనక్కి వెళ్ళింది కాబట్టి మీకు కొనసాగించడం సాధ్యం కాదన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు తెలీదా? ఆయన కూడా అధికారం వెలగబెట్టిన ఆయనే కదా, ఆయనకు తెలీదా? అన్నీ తెలుసు. ఇప్పుడు వరదలు వచ్చినాయి, విజయవాడ నగరానికి వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన సందర్భంగా మళ్ళీ వాలంటీర్లందరూ తీసుకొచ్చి పని చేయించుకున్నాడు. ఇప్పుడు మమ్మల్ని కొనసాగించండి, మాకు జీతాలు ఇవ్వండి అని అంటే పుట్టని బిడ్డకి పేరు ఎట్ట పెడతారు. అసలు బిడ్డే పుట్టకపోతే నేను పేరు ఎక్కడ పెట్టాలనే పద్ధతిలో కొత్తగా మాట్లాడుతున్నాడు. అంటే ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడటానికి పాలక వర్గం అలవాటు పడిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా అదే పద్ధతిలో మనకు కనపడుతూ ఉంది. మనం ఏం చేస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చెప్పాలి? ఈ చంద్రబాబు నాయుడిని గద్దె దించాలి అని అంటున్నాం. ఈ చంద్రబాబు నాయుడిని గద్దె దించితే మళ్ళీ ఎవరు ఎక్కుతారు? అక్కడ
చేతికి పట్టాడకుండా కూర్చున్నాడు. ఎవడెవడు కొట్లాడతాడా, ఈ కొట్లాడే ఓట్లన్నీ మళ్ళీ నాకే పడతాయని వైఎస్ఆర్సీపీ వస్తాడు. ఆయన పోతే ఈయన, ఈయన పోతే ఆయన వస్తాడు. మనకేం వస్తుంది? ఈయన పోవాలని కోరుకొని ఈయన ఓట్లు వేసాం, ఈయన వచ్చిన తర్వాత ఈయన పోవాలనుకుని ఆయన ఓట్లు వేస్తాం. ఎన్నికలు వచ్చేటప్పటికేమో మన ఇంటి మీద పసుపు జెండా పచ్చ జెండా ఎగురుతా ఉంది. సమస్య రావాలి, ఎర్ర జెండా పట్టుకొని రోడ్డు మీద అసలు ఎర్ర జెండా మనకందరికీ అండగా ఉంటుందని తెలిసిన తర్వాత ఎర్ర జెండానే మనమే ఇంటి మీద ఎగిరింది అనుకోండి, అప్పుడు పాలకులో కూడా మనమే ఉంటాం. అప్పుడు ఈ పోరాటాలు అవసరం లేదు, మన సమస్యల పరిష్కారం కూడా అవుతుంది. మన సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. వింటారా మీరు? అందరూ మాట్లాడలేదు, టీ తీసుకుందరు కానీ వింటారా అందరూ? మన సమస్యల పరిష్కారం కావాలంటే ఎన్ని సమస్యలని అన్ని పరిష్కారం అవడానికి ఒక మార్గం ఉంది. ఏమిటా మార్గం అంటే, మనకి కష్టం వచ్చినప్పుడు ఏ జెండా అయితే పట్టుకొని రోడ్డు మీదకి వస్తున్నామో మన ఇంటి మీద కూడా అదే జెండా ఎగిరినప్పుడు రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి మీ ఇంటి మీద ఏ జెండా ఎగరేస్తారో మీరే ఆలోచించుకోండి. మళ్ళీ వేరే జెండా ఎగరేసి మళ్ళీ ఎర్ర జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఆ ఎర్ర జెండాని తరివేసే పని, ఇబ్బంది పెట్టే పని మళ్ళీ ఆ పాలక వర్గమే చేస్తాం. ఇప్పుడు మీకు కందారు మురళి గారు తెలుసు కదా, మేము బాలాజీ గారు అని పిలుస్తాం. మీరు తెలుసు కదా, మీ జిల్లాని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లీడర్ తెలుసు కదా. ఆయనతో ఉద్యోగానికి రిజైన్ చేయించి ఒక విలేజ్ లో సర్పంచ్ గా నిలబెట్టాం అనుకోండి, ఓట్లేస్తారా? వేస్తారా? మాకు తెలుసమ్మా, మేము తెలిసి అంత విజయాలు చేపించి పెట్టాం. పెడితే ఓట్లు ఇలా ఎవరైనా వికలాంగులు ఉంటే దయచేసి ఏమనుకోవద్దు. కాళ్ళు లేనంటే నేను లేస్తే మనిషిని కాదు అన్నాడంట. కొన్ని ఆయన కూర్చొని ఎట్ట మాట్లాడుతున్నాడు, లేస్తే ఏం చేస్తాడు, లేస్తే ఏమవుతుందో సత్కారి పైన లాగా కూర్చొని బెదిరించే పని చేస్తున్నాడు. ఇప్పుడు మేము కూడా అదే పని చేస్తున్నాం పాలకుల్ని. మేము కానీ విజయవాడ వచ్చామంటే మీ పాలకులు పీఠాలు కదిలిపోతాయి అంటున్నాం. పోటల్లో మేము కూడా దాకా, ఎందుకంటే మీరందరూ రారు, ఆ సంగతి మాకు కూడా తెలుసు కదా. మనమందరం కదిలితే ఈ పాలక వ్యవస్థని గజగజలాడించే పని చేయొచ్చు. అది చెయ్యాలంటే ఆ రకం కదిలించే పని. కదిలిస్తే ఈ పాలకులు వినరా? మీకు ఒక్క విషయం చెప్తాను, వీడియో